అందరికీ నమస్తే అండి. అంబేద్కర్ మహనీయుడి కళ ఈ దేశంలో అణచివేతకు అణగారిన వర్గాలుగా మిగిలిపోయిన ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇవాల్టికి అవకాశాలు అందిపుచ్చుకోలేనటువంటి వర్గాలకు న్యాయం చేయాలని ఆ కళ దశాబ్దాలు గడిచిన సాకారం కానటువంటి సందర్భం. ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు ఇంకెంతకాలం, ఎస్సీ రిజర్వేషన్లకు ఖచ్చితంగా కాలపరిమితి విధించాలి, రానున్న రోజుల్లో అయినా ఈ రిజర్వేషన్లను తొలగించాలనే అభిప్రాయాలు తరచుగా మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఉన్నత వర్గాల నుంచి. కానీ క్షేత్రస్థాయిలో ఈ ఎస్సీ కులాల్లో ఉన్న ఉపకులాల వాస్తవిక పరిస్థితి ఏమిటి? ఇన్ని దశాబ్దాల చరిత్రలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారికి సరైన సమానమైన అవకాశాలు దక్కలేదనేది మాత్రం చేదు వాస్తవం. ఇవాళ ఎస్సీ కులాల్లో ఉపవర్గీకరణ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆయా ఉపకులాలకు న్యాయం చేసే దిశగా ఈ దేశంలో అడుగులు పడుతున్నాయి. నిన్నటి ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో సైతం ఏబీసీ వర్గీకరణకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కళలను సాకారం చేసే దిశగా, అంబేద్కర్ ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్న ఈ తరుణంలో అసలు ఎస్సీ వర్గీకరణ మూలాలేమిటి, ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఇవాళ ఫలితం ఎవరికి చేకూరబోతోంది వంటి అంశాలను మనం ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. 1997వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ తర్వాత 1999 నవంబర్ 30వ తేదీన నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రాతిపదికగా తీసుకుని ఈ వర్గీకరణ నాడు చేశారు. 2000-2004 సంవత్సరం ఈ మధ్యకాలంలో 24,500 మంది ఏవైతే ఈ ఉపకులాలు ఎస్సీ ఉపకులాలుగా చెప్పబడుతూ అత్యంత దారుణంగా అన్యాయానికి గురైనటువంటి కులాలు ఉన్నారో ఆ కులాలకు సంబంధించిన వారు ఉద్యోగాలను దక్కించుకోవడం జరిగింది. ఆ 4-5 ఏళ్ల కాల వ్యవధిలో సుమారు 24,500 మంది ఉపకులాలకు చెందిన వారు ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిని మనం అక్కడ గమనించగలిగాం. కానీ ఆ తర్వాతి కాలంలో చూసినట్లయితే రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, రాజకీయ అజెండాలు కావచ్చు, కారణం ఏదైనప్పటికీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టుకు కొందరు వెళ్ళారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వర్గీకరణ చేసే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాత నాటి యూపీఏ ప్రభుత్వం వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. 2008వ సంవత్సరంలో ఉషా మెహ్రా కమిషన్ నివేదికను సమర్పించింది. 2008-2024 సుమారు 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతోటి ఇవాళ వర్గీకరణ, ఉపకులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్నటువంటి సందర్భం. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే 2012 సంవత్సరంలో నాడు తెలుగుదేశం పార్టీ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పార్లమెంట్లో ఈ అంశానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలని, ఉపవర్గీకరణ దిశగా అడుగులు వేయాలని కోరింది. అయితే ఆ తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ, ఈ ఉపవర్గీకరణను అమలు చేస్తామంది. కానీ ఈ అంశాలన్నీ నాడు హామీలుగానే మిగిలాయి. ఎట్టకేలకు ఒక దశాబ్ద కాలం తర్వాత 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఉపవర్గీకరణకు మార్గం సుగమమైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. విస్తృతమైన సంప్రదింపులు జరిపారు. 26 జిల్లాలకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలుగా ఉన్న 13 జిల్లాల్లో ఏకసభ్య కమిషన్ పర్యటించింది. రాజీవ్ రంజన్ కమిషన్ సమర్పించిన నివేదికలోని సారాంశాన్ని ఒకసారి గమనించినట్లయితే 59 ఉపకులాలకు సంబంధించి 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్లో బాగా వెనుకబడిన కులాలు ఉంటాయి, రెండవ గ్రూప్లో వెనుకబడిన కులాలు, మూడవ గ్రూప్లో సాపేక్షంగా కాస్త వెనుకబడినటువంటి కులాలుగా విభజించారు. మొదటి గ్రూప్లో ఉన్న కులాలను గమనించినట్లయితే రెల్లి ఉపకులాలు ఉన్నాయి, వాటికి 1% రిజర్వేషన్ కల్పించారు. రెండవ గ్రూప్లో చూసినట్లయితే మాదిగ ఉపకులాలు ఉన్నాయి, వారికి 6.5% రిజర్వేషన్లు. మూడవ గ్రూప్లో మాల ఉపకులాలకు సంబంధించి 7.5% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ, ఈ విభజన అంటే ఈ ఉపకులాల మధ్య చేసినటువంటి శాతాలను మనం గమనించినట్లయితే ఆయా జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా చేసుకుని వారు ఎదుర్కొంటున్న వెనుకబాటును పరిశీలించిన అనంతరం కమిషన్ సిఫార్సులు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలిలో ఆమోదించింది. దీనిపై అసెంబ్లీలో చర్చ అనంతరం తదుపరి ప్రక్రియ ముందుకు సాగబోతోంది. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ కళలు,
అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆకాంక్షలు, అట్టడుగున వెనుకబాటుతనానికి గురైన కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం చేయాలి, ఆయా కులాలను పైకి తీసుకురావాలన్న కళను నెరవేర్చే దిశగా ఇవాళ భారతదేశంలో అడుగులు పడుతూ ఉండడం అనేది ఒక శుభ పరిణామంగా చూడాలి. థ్యాంక్ యూ.